హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ ఛానల్కి ఏమైందో మీకు తెలుసు. సో మనకి జనవరి మంత్ నుంచి ఈ ఛానల్ టెర్మినేట్లు అయితే ఉంది. సో మనం న్యూ ఛానల్ క్రియేట్ చేసాం, మీరందరూ ఆ ఛానల్లోకి వచ్చారు. అండ్ కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఆ ఛానల్లో వచ్చారు. సో దానికి 12K అయితే అయి ఉన్నారు. సో అయితే ఈ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనకి బ్యాక్ అయితే ఇచ్చేసారు. లైక్ అప్పటి నుంచి మేము అప్పీల్ అయితే చాలాసార్లు పెట్టాం, మీ ఛానల్లో వైలెన్స్ కంటెంట్ ఉంది, ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి వాళ్ళు ఆన్సర్ అయితే ఇస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా 2 days బ్యాక్ వచ్చేసి అప్పీల్ పెట్టంగానే టక్కని ఎస్టర్డే మనకి ఛానల్ అయితే ఇచ్చేశారు. సో ఎలాంటి వైలెన్స్ కంటెంట్ లేదు, మా నుంచే మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. ఛానల్ అయితే మనకి బ్యాక్ అయితే ఇచ్చేశారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన ఛానల్ ఓల్డ్ ఛానల్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసింది. ఇంకా నుంచి ఈ ఛానల్లో కూడా వీడియోస్ అనేది నేను అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే టక్కని రీచ్ రావడం కష్టమే, అంటే 5 months నుంచి ఎలాంటి వీడియోస్ లేవు కదా. సో టక్కని బూస్టింగ్లోకి వెళ్ళడం ఛానల్ కష్టమే. అందుకే మీరు పెట్టిన వీడియోకి మీరు లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ అయితే చేయండి. టక్కని మన ఛానల్ ఎట్లా ఉందో ముందుగా అలా బూస్ట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈరోజు అప్డేట్స్ వీడియో ఏంటో చూద్దామా? ఏం చేద్దా వీడియో. ఫస్ట్ అప్డేట్, RC16 డైరెక్టర్ బుచ్చిబాబు సేన విజయ్ సేతుపతి గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ ఫిల్మ్కి సంబంధించి ఒక మాట చెప్పడం జరిగింది. ఈ ఫిల్మ్ స్టోరీ రైటింగ్ వచ్చేసి బుచ్చిబాబు సేన గారు చాలా అద్భుతంగా రాస్తున్నారని చెప్పారు. ఈ ఫిల్మ్కి సంబంధించి స్టోరీ అనేది విజయ్ సేతుపతి గారికి తెలుసంట. చాలా కాన్ఫిడెంట్తో చెప్పారు ఈ ఫిల్మ్ అనేది సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుందంట. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే మరొక 2 monthsలో బుచ్చిబాబు సేన గారి నుంచి ఆగస్టు మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది బిగిన్ అయితే కాబోతుంది. ఇప్పుడు మనకి రామ్ చరణ్ గారి నుంచి గేమ్ చేంజర్ పోర్షన్ కూడా అయిపోయింది. ఇంకా RC16లోనే జాయిన్ అయితే అవుతారు. అయితే ఈ గ్యాప్లో వచ్చేసి రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంటుంది. RC16లో డైరెక్టర్ బుచ్చిబాబు సేన అనుకున్న లుక్లోకి అయితే వస్తారు. నెంబర్ 2, ది పెంగ్విన్. ఇదొక సిరీస్ ఉన్నట్టు మనందరికీ బాగా తెలుసు. లైక్ ఇది ది బ్యాట్మ్యాన్కి స్పిన్ ఆఫ్, DC స్టూడియోస్ ఒరిజినల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ R-rated సిరీస్. ఇందులో టోటల్ 8 episodes తీసుకుని వస్తున్నారు. సో మీరు బ్యాట్మ్యాన్ మూవీ చూసారు కదా, బ్యాట్మ్యాన్లో ఈ క్యారెక్టర్ మీకు తెలిసే ఉంటుంది. సో తన నుంచి ఒక సిరీసే వస్తుంది మనకి. ఈ సిరీస్ నుంచి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకుంటే చూడండి. మనకి ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో ఉంటుంది. ఇక్కడ జియో సినిమాలో ప్రీమియర్ చేస్తారు ఇండియాలో వచ్చేసి. సో ఆడియోస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయి. తెలుగు తమిళ్ అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. లైక్ ఫ్యూచర్లో కన్ఫర్మ్ చేస్తే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 3, వికట కవి. ఇదొక డిటెక్టివ్ వెబ్ సిరీస్గా తీసుకుని వస్తున్నారు. దీనికి SRT ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రొడ్యూస్ చేశారు. ఇందులో మేఘా ఆకాష్ అండ్ నరేష్ అగస్త్య లీడ్లో యాక్ట్ చేశారు. ఈ సిరీస్కి సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా మనకి వచ్చున్నాయి. సిరీస్ ఒకటి వస్తున్నట్టు G5 ప్లాట్ఫామ్లో మీకు తెలిసే ఉంటుంది. సో ఈ సిరీస్కి సంబంధించి టోటల్ షూట్ పోస్ట్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. నౌ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే వెళ్ళింది. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి త్వరలోనే ఈ సిరీస్ని మనకి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ సిరీస్ తీస్తున్న డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా? సత్యదేవ్ గారితో 47 days అని చెప్పేసి ఒక ఫిలిం తీస్తున్నారు, ప్రదీప్ మద్దాలి. నెంబర్ 4, సందేహం స్టారింగ్ హెబ్బా పటేల్. ఇదొక డ్రామా ఫిలిం. ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి జూన్ 22కి రిలీజ్ చేస్తున్నారు. హెబ్బా పటేల్ నుంచి ఇది సెకండ్ ఫిలిం ఈ వీక్లో రిలీజ్ అవడం. టుడే వచ్చేసి హనీమూన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక ఫిలిం రిలీజ్ చేశారు. ఈ ఫిలిం మనకి టుమారో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 updates రివీల్ అయితే చేశారు. ఫస్ట్ అప్డేట్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ గురించి. డిజిటల్ రైట్స్ వచ్చేసి 5 languagesకి సంబంధించి నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ వారు బ్యాక్ చేసుకున్నారు. జీ తెలుగు, జీ తమిళ్, జీ కన్నడ, జీ మలయాళం అండ్ జీ సినిమా దగ్గరికి ఈ రైట్స్ అయితే వెళ్ళాయి. ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేసి సెకండ్ సింగిల్ గురించి. మనకి రీసెంట్గానే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలుసు. సో సెకండ్ సింగిల్ జూన్ 22కి రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఫ్రెండ్స్, మనకి రివీల్ చేసిన పోస్టర్స్లో వచ్చేసి రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే సెప్టెంబర్ 5కి ఈ ఫిలిం రిలీజ్ అనేది లాక్ అయితే చేశారు కదా. సో ఆ డేట్ ఇప్పుడు పోస్టర్స్లో మనకి మెన్షన్ అయితే కాలేదు. లైక్ ఈ ఫిలింని పోస్ట్ పాన్ అయితే చేస్తున్నారా లేకుంటే ప్రీపాన్ అయినా చేస్తున్నారా ఐడియా లేదు. అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 6, PT సార్. ఇదొక సోషల్ మెసేజ్ కామెడీ డ్రామా ఫిలిం. ఇందులో హిప్ హాప్ తమిళ కశ్మీరా పర్దేశీ అండ్ అనికా సురేంద్రన్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిలిం నేను థియేటర్స్లో వచ్చినప్పుడే
చూశాను. లైక్ ఇప్పుడు ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికైతే ఉంది. మూవీ గురించి చెప్పాలంటే మూవీకి ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ ఈ ఫిలిం వచ్చేసి ఉమెన్స్కి బాగా కనెక్ట్ అయితే అవుతుంది. క్లైమాక్స్లో ఒక సీన్ అయితే ఉంటుంది. మూవీ మొత్తానికి అదే హైలైట్ సీన్. సో పర్సనల్గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 10కి 6 అయితే ఇస్తాను. సో మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే ఉంది చూడండి. తెలుగు లాంగ్వేజ్ ఫీచర్లో డబ్ చేసి రిలీజ్ చేసే పని అయితే చేయవచ్చు, కన్ఫామ్గా తెలీదు. నెక్స్ట్ నెంబర్ 7, జాన్ సేనా లీడ్లో యాక్ట్ చేసిన 2023 ఇయర్ ఫిలిం ఫ్రీ లాన్సర్. ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు డబ్ చేస్తున్నారు, తీసుకురాబోతున్నట్టు మీకు ఏప్రిల్ మంత్లో అప్డేట్ అయితే చేశాను కదా. నా ఇప్పుడు తెలుగు తమిళ్ ఆడియో అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్ అయితే చేశారు. నా ఇప్పుడు మీరు వాచ్ అయితే చేయవచ్చు. మూవీ వచ్చేసి యాక్షన్ కామెడీ డ్రామా రేటెడ్గా ఉంటుంది. రేటింగ్ వచ్చేసి 10కి 5.5 అయితే ఇచ్చున్నారు. నేను ఫిలింని అయితే చూడలేదు, ఎవరైనా చూస్తుంటే కామెంట్లో రివ్యూ అనేది డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 8, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఇది 4th పార్ట్. ఈ 4th పార్ట్ వచ్చేసి కొంతమంది ఆడియన్స్కి నచ్చలేదు. నచ్చకపోవడానికి మూవీలో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ లేవు, ఎక్కువగా డ్రామానే ఉంది. సో దీనివల్లే ఆడియన్స్కి నచ్చలేదు. మేము పాజిటివ్గా రివ్యూ ఇచ్చిన చాలామంది ఇదే కామెంట్ అయితే చేశారు. అందరికీ యాక్షనే కాదు కదా, కొందరికి డ్రామా కూడా నచ్చుతుంది. అయితే ఫ్రెండ్స్ ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 10కి 7.2 అయితే దక్కించుకుంది. సో ప్రీవియస్ పార్ట్స్కి మీరు కానీ బాగా కనెక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ పార్ట్కి కూడా బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు. సో కొందరికి యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవడం వల్ల మూవీ అనేది నచ్చలేకపోయింది. అయితే ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి వస్తుంది. మీకు రీసెంట్గా నేను చెప్పడం జరిగింది, మనకి జూలై 1st హాఫ్లో ఈ ఫిలిం వివోడి అనేది రిలీజ్ చేస్తున్నట్టు. సో నౌ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 9కి వీడియో ఆన్ డిమాండ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ+ అండ్ ఇంకా అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ అయితే చేస్తారు. రెంట్ మోడల్లో జూలై 9th నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఆడియోస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు, తమిళ్ తెలుగు. సో ఇవి అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. లైక్ ఎందుకంటే మనకి డిస్నీ+ హాట్‌స్టార్ వారి దగ్గర ఈ ఫిలిం ఆడియో రైట్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇండియాలో మన ఇండియన్ ఆడియోస్ వరకు డిస్నీ+ హాట్‌స్టార్ వారి ప్రీమియర్ చేస్తారు. లైక్ అది ఆగస్ట్ 2nd వీక్ నుంచి చూడటానికైతే ఉంటాయి. సో ఆగస్ట్ 2nd వీక్ నుంచి తెలుగు తమిళ్ ఈ 2 ఆడియోస్ డిస్నీ+ హాట్‌స్టార్లో రిలీజ్ చేస్తారు. వీడియో ఆన్ డిమాండ్ నుంచి మనం తెలుగు తమిళ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. నెంబర్ 9, కల్కి 2898 AD. ఈ ఫిలిం నుంచి సెకండ్ న్యూ ట్రైలర్ వచ్చేసి టుడే 6 PM రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి ఇది సాడ్ న్యూస్ అని చెప్పాలి. మన తెలుగు స్టేట్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగట్లేదు. బోత్ స్టేట్స్లో ఈవెంట్ క్యాన్సిల్ అయితే అయింది. సో మనకి ఇప్పుడు ట్రైలర్ మాత్రమే రిలీజ్ అవుతుంది, ఇంకా ఈవెంట్స్ అయితే ఏమీ లేవు. ముంబైలో జరిగిందే ఫైనల్ ఈవెంట్. నెంబర్ 10, కాంతారా చాప్టర్ 1. ఈ ఫిలిం నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ కూడా ఫినిష్ అయితే అయిపోయింది. నౌ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అనేది బిగిన్ చేస్తున్నారు. జూన్ 25కి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయితే కానుంది. ఫ్రెండ్స్ ఈ ఫిలింకి VFXకి వచ్చేసి హాలీవుడ్ కంపెనీ వర్క్ చేస్తున్నారు. లైక్ చెప్పాలంటే ఎన్నో ఆస్కర్స్ విన్ అయిన మూవీస్, ది లయన్ కింగ్, నార్నియా, బ్యాట్మ్యాన్, ఇంకా హ్యారీ పాటర్స్ ఇలాంటి మూవీస్కి వర్క్ చేసిన కంపెనీ ఈ ఫిలింకి VFX వర్క్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, ఇండియన్ 2. ఈ మూవీకి సంబంధించి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. జూన్ 30కి ఇండియన్ 2 ఈవెంట్ అయితే హైదరాబాద్లో జరగనుంది. నెంబర్ 12, హాట్‌స్టార్ వారు మరొక తెలుగు వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. సిరీస్ టైటిల్ అగ్ని సాక్షి. సో ప్రీ లుక్ అనేది మనకి రివీల్ చేశారు, క్యారెక్టర్స్ రివీల్ చేయలేదు. సో అందులో మెన్షన్ చేశారు కమ్మింగ్ సూన్ అని చెప్పేసి. మోర్ డీటెయిల్స్ మనకి త్వరలోనే వస్తాయి, వెయిట్ చేయండి. ఈ సిరీస్ త్వరలోనే మనకి డిస్నీ+ హాట్‌స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. మీకు తెలుసు 5 months నుంచి ఛానల్ టెర్మినేట్ అయ్యి ఇదే ఫస్ట్ వీడియో అప్లోడ్ అయితే అవ్వడం. సో ఫ్రెండ్స్ టక్కని రీచ్ రావడం కష్టమే, అందుకే మీరు వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. త్వరగా మన ఛానల్ మళ్ళీ యాస్టీస్గా బూస్ట్లోకి అయితే వస్తుంది. సో చేస్తారు కదా, లైక్ షేర్ కామెంట్ అనేది మర్చిపోకండి. త్వరగా మళ్ళీ రీచ్లోకి అయితే వచ్చేస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.